ఎట్లుంది గవర్నమెంట్ ఎట్లుంది ఇప్పుడు మళ్ళీ ఎవరు గెలుస్తారండి? ఎవరు గెలుస్తారు? కేసీఆర్ గెలవాలి, ఎవరు గెలవదు. ఎందుకమ్మా? ఎందుకంటే ఆయన అన్ని లేనోళ్ళని ఉన్నోళ్ళని చూస్తుండు కాబట్టి ఆయన చూడాలి. 2 నెలలు కాంగ్రెస్ మంచిగా చేసింది. అట్లని చెప్తారు. బస్సులు ఫ్రీగా ఇచ్చి అంత బట్టవాజుల లాగా తయారు చేశారు ఆడోళ్ళు. పైసలు మిగులుతున్నాయి. ఏడ మిగులుతున్నాయి, ఏడ పోవాలి ఈడ మిగులుతాయి, ఆడపోతాయి. తీసుడు అంటలేను, బస్సు వేస్ట్ కదా. ఆయన కూడా లాస్ కావద్దు, మనం లాస్ కావద్దు. ఆయన కూడా కడుపు తిప్పలకు డ్యూటీ చేస్తుండు. గవర్నమెంట్ కూడా లాస్ కావద్దు, మనం కూడా లాస్ కావద్దు. కానీ అందరు మంచిగా ఉండాలి. ఏంటిది ఆయన గవర్నమెంట్ లాసు, ఇక్కడ ఆడోళ్ళు అది అటు ఇటు మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరు తిరుగుతుంది. నాకేం నచ్చలేదు. పోనీ ₹1 తక్కువ చేయనుండే, కిరాయి ₹1 తక్కువ చేయనుండే. మరి ఫ్రీగా పెట్టి బస్సులు ఏందన్నట్టు బస్సులు నచ్చలేదు నాకు. అసలు బస్సులు నచ్చలే, ఏం లేవు. కేసీఆర్ వస్తేనే మళ్ళీ అన్ని భూముల ధరలు పెరుగుతాయి. లేనోళ్ళని ఉన్నోళ్ళని చూస్తాడు, చేస్తాడు, బాగుంటది. నాకైతే ఏం నచ్చలేదు అసలు. ఏమో ఆయన ఏం చేసిండు, ఆయన అన్ని చేసిండు. లేనోళ్ళకి పింఛన్ ఇస్తుండు, ఊర్లల్లో అన్ని బాగా చేసిండు. ఆయన చేసిండు, ఎందుకనాలే గాని. ఏం చేసిండు మంచిగా? ఏం చేసి కేసీఆర్ కట్టిన ఇల్లు ఇచ్చిండు. ఆయన బతుకమ్మ సీరియల్ కూడా ఎందుకు? అదేదన్నా పిల్లలకు పుట్టిన పిల్లలకు ఇప్పుడు అప్పుడు ఎట్లా చేసిండు కేసీఆర్, అదే నడవాలి. ఎవరు మాకు మంచిగా చేయాలి. మొత్తం ఇంకా వచ్చిందంటే ఇక రేవంత్ రెడ్డి వచ్చిండు, 2500 పింఛన్ అన్నాడు. ఆ 2500 వచ్చిన వాళ్ళకి 4000 అన్నాడు. అయ్యే కట్టలే ఎక్కడ పెట్టాలో తెలుపుతా. అసలు ఎక్కడ దాయాల బ్యాంకులన్నీ బంద్ పెట్టుకున్నారు. కట్టు దాయడానికి నిండిపోయి చాలా లేదు పెట్టుకున్నాం. ఏది గతి లేదు. తులం బంగారము, బండ్లు, కాలేజీ పిల్లలకి అన్ని అయ్యే. ఏది ఇచ్చిండమ్మా? ఏ ఒక్కటి నెరవేర్చాల. అసలు వాడు ముస్లింస్ లో జాయిన్ అయ్యిండో లేకపోతే వాడు ముస్లిం కూడా తెలుగు అంత రెడ్డి అసలు వాడు రెడ్డోడేనా నాకు తెలియకడుతా. రెడ్డోడైతే అట్లా మాట్లాడు. రేవంత్ రెడ్డి ఏమి చేయలే, ఒక్కటి కూడా చేయలే, ఒక్క పని కూడా చేయలే. ఏం చేసిండు? తులం బంగారం అన్నాడు, అది ఇవ్వాల. బండ్లు ఇస్తామన్నారు కాలేజీ పిల్లలకి, స్కూటీలు, అది ఇవ్వాల. ఒక్క ఫ్రీ బస్ పెట్టండి. ఫ్రీ బస్ ఎవరు పెట్టమన్నాడు? ఇప్పుడు ఎన్ని నుంచి 4 కిలోమీటర్లు పోయేది ఉంటే ₹10 తగ్గించండి, ₹5 తగ్గించి పెట్టినట్టు. గ్యాసులు అన్నాడు, ఏ ఒక్కటి చేయలే. ఇప్పుడు ₹4 తగ్గించి పెడితే పబ్లిక్ అందరికి ఇస్తుంది. ఆడోళ్ళ కిలో లేకుండా చేసిండు. మగవాళ్ళు బస్ ఎక్కి లేకమ్మా మేము డబ్బులు ఇచ్చి ఎక్కుతున్నామని అడుగుతుండ్రు. ఏం చెప్పాలి? ఎందుకంత మోసగాడిని పెట్టుకున్నాడు? ఎందుకదు? ఆడు తెలుగులో పుట్టిండు లేదా ముస్లింస్ పుట్టిండు అన్న కొడుకు. ఏది మంచి ఏడ మంచి చేసిండు? ఏం మంచి చేసిండు? రమ్మను మా ముందుకు వచ్చి మాట్లాడమని. కేసీఆర్ అంతా ఇక చేసిండు. కేసీఆర్ మాకు ఇల్లు ఇచ్చిండు. అంటే నాకు ఇచ్చిందని కాదు, ప్రజలు కొంత మంచి పని చేసిండు. విన్నావా? ఒక మంచి పని చేసిండు. కేసీఆర్ తిన్నడో చేసిండో. కేసీఆర్ తిన్నంటాడు. ఇప్పుడు గరీబ్ వాళ్ళకి గుడిసెలు వేసుకుంటే గుడిసెలన్నీ గోలు కొడుతుండగా రోడ్ల పక్కన ఐదుతోటి. ఎందుకయ్యా? ఏమున్నోడు నువ్వెందుకు కోట్లు సంపాదించుకుంటున్నావు? మరి గరీబ్ వాళ్ళ నోళ్ళు కొట్టడం ఎందుకునైనా? ఈ ఏరియాలో కొడతామని ఇక్కడికి గేట్ కూడా దాటిపోనియం, కార్మిక రోడ్డు కూడా దాటినియమండి. నేనే తొక్కి పెడతామండి రెడ్డి గారిని. ముఖ్యమంత్రి అయితే ఎవరికి ముఖ్యమంత్రి అయ్యా? మేము ఓట్లేసి గెలిపించినమండి. ఎవరు పెట్టమను? వాడికి దమ్ముంటే పెట్టమను, మా మీద దమ్ముంటే పెట్టమను. రమ్మని ముందుకు మా ముందుకు వచ్చి నిలబడమని మాట్లాడమను. మా ముందుకు వచ్చి మాట్లాడమన్నాడు. ఎవరికి ఇచ్చారయ్యా? వచ్చి మానకే ఇస్తాడా? నేను చూసి ఇవ్వాలి. ఇప్పుడు నాకు లేదు, చేతనైతే లేదు. నాకు ఇల్లు లేదు, కిరాయి కట్టుకుంటానా ₹3000. ఎవరో ఇచ్చారు 4,000 ఎవరు ఇచ్చిరయ్యా? 2,000 పింఛను. అది కూడా టైం టేబుల్ లేవు. ఎప్పుడు వస్తానో చూడాలి. అయ్యో వేస్తాడు రేవంత్ రెడ్డి అన్న, పింఛను సరిగా టైం మీద అయ్యారు. ఆ టైం మీద పోయి చూస్తే ఇంకా పడలేదమ్మా. మొన్న చీరలు అన్నారు, దసరా చీరలు ఎవరికి ఇచ్చిరయ్యా? మేము కట్టుకోవద్దా చీరలు? ఎవరికి ఇచ్చిరయ్యా? మరి మేము ఉన్నాం ఈ గల్లీలా. ఎవరికన్నా ఒక చీర వచ్చిందేమో అడుగు. ఎవరికన్నా ఇచ్చినా? మాకు ఒక చీర కాదు కదా, ఒక కనీసం ఒక కండువా, ఒక టవలు లేదు. అయితే మేము మనుషులం కామా?
మనుషులు గురుకులకి ఎవరికి వాళ్ళకి అందుబాటులో ఉన్న వాళ్ళకే ఇచ్చుకున్నారు. ఎవరికి వాళ్ళకి కావాల్సిన మనుషులకే ఇచ్చుకున్నారు. కానీ అయ్యో వాళ్ళు లేని వాళ్ళు కదా వాళ్ళకి ఓటేసిన కార్మిక నగర్ లో ఇప్పుడు కాదు 79 గుడిసేసిన ఇలా నేను 79కు గుడిసేసిన అదే గుడిసు నడుస్తుంది. మరి మాకు 5 లక్షలు ఇస్తే మేము ఇంత కట్టుకుంటాం కదా. మా పిల్లలు ఉన్నారు పెళ్లి కాని పిల్లలు అలా కనీసం ఒక అటెండర్ జాబ్ చదువుకున్నారు ఇంగ్లీష్ మీడియం 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు వచ్చినట్టు మా పిల్లలకు లేవు. మేము అదే కూలి చేసుకొని బతుకుతున్నాం. మాకు ఇస్తే కదా చెప్పనికి. మరి ఆయన మాకేం దుష్మన్ కాదు. ఒక ఆయన ముఖ్యమంత్రి అయ్యి మాకు మంచి చేస్తాడని అనుకొని మేము గెలిపించినాం. మరి మాకు మంచి చేయాలి కదా, చేయాలా వద్దా? మరి ఒక్కసారి కాకుండా ఒకసారి సానుభూతి చెప్పి మనం అయ్యో వీళ్ళు బీదోళ్ళు లేనోళ్ళు అని చూడమను. అంతా ఉన్నోళ్ళకే పెడతావా నువ్వు వచ్చి? మరి మేమేడికి పోవాలి? ఇప్పుడు మాకు చేతనైతే లేదు, ఉడుకులాడడానికి చేత కాదు. మా పిల్లలు ఏదో కష్టం చేసి పెడితే బుక్కర్ తింటున్నాం. ఆ 2,000 కూడా సరిగా వేస్తలేడు. ఎవరు మరి వేస్తుండో మరి ఆయన ఎవరికన్నా ఇస్తుండో ఇచ్చుండో మాకు ఇస్తలేడు. అన్ని డైరెక్ట్ అకౌంట్ లో పడే కదా పడుతున్నాయ్యా. ఇప్పుడు చూపిస్తాం మా అకౌంట్. ఇప్పుడు నెల అకౌంట్లు 2 నెలలే పింఛన్ రాలే నాకు 2,000. మరి నాకు మందులు ఉన్నాయి, థైరాయిడ్ ఉంది, ఇంకో కాలు నొప్పి ఉన్నది, ఇంకో హెల్త్ బాగాలేదు. ఎవరికి చెప్పాలి? ఇప్పుడు నువ్వు చెప్తా నువ్వు ఇస్తావా? నాకు కొడుకుకే ఆడు పెళ్ళామా అని కొడుకు ఆడు బతుకుతున్నాడు. మరి నేనెట్లా బతకాలి? నాకు అతను ఇప్పుడు చేతనైతే లేదు. అప్పుడు వినండి, పీజీఆర్ ఉన్నప్పుడు సానుభూతిగా ఏదో ఆయనకు మేము కూడా ఆయన గురించి కష్టపడ్డాం. ఆయన చేసు అప్పుడు ఆయన కలిసి సచ్చి సరగాళ్ళు ఉన్నాడు పీజీఆర్. ఇప్పుడు ఆయన ఉన్నాడు విష్ణువర్ధన్. ఆయన కూడా బతడు కానీ ఆయనకు సీట్ రాలేదు, ఇయ్యలేదు. ఆయనకు కోట్లు ఇచ్చిన వాళ్ళకే ఇస్తామంట. మరి మాకైతే అది కూడా గతి లేదు. కోట్లు ఎలా తేవాలి కనీసం? అప్పుడు మందుకు ఆటోలో పోదామంటే 40 రూపాయలు. ఈ చెక్ పోస్ట్ పోనీకి రానికి 20, పోనీకి 20. ఆటోలలో కూడా తిట్టుకుంటారు. మరి బస్సులు ఫ్రీ అంటాడు. 7 ఉన్నాయి సీట్లు. అయ్యో మేము పోయి జర అడుగుదామా, జర లేవు అమ్మా ఏజీ ఉన్నోళ్ళు అని అంటే వాళ్ళు ఎవరు తిడుతురు. మీకే పెట్టండి పట్టు లేస్తాం మేము అనుకుంటాం. తిట్టుకుంటా లేస్తున్నాం. ఏం చెప్తాం? కొట్లాడడానికి తాకత్ కూడా ఉండాలి కదా. తాకత్ లేకుండా అయిన వాళ్ళను పెద్ద మనుషులు కాదు. ఏజ్ ఉన్నప్పుడు కూడా చేసినాం, మురుకులాడినాం. మేము కాంగ్రెస్ లో ఇప్పుడు కాదు, దగ్గర మేము 79 నుంచి ఇక్కడ గుడిసెబడ్డప్పటి నుంచి పీజీఆర్ హోమ్ మినిస్టర్ ఉన్నాడు. ఆయన కొద్దిగా కాపాడినందుకు ఆయనకు సానుభూతిగా ఆయనకు మేలు మర్చిపోము. ఆయనకు మేము ఎప్పటికీ ఎప్పటి నుంచో ఎక్కడ లేను నేను. మాకేం చూస్తలేడు, ఎక్కడ ఉండాలి? పోనీ మాకేమన్నా చూస్తా అంటే వాళ్ళు పిలిస్తే పోతాం. మరి వాళ్ళు మాకు చూడాలి కదా. మాకు చూస్తారా? పోనీ అమ్మాయి 5 లక్షలు ఇస్తాము, నువ్వు బిల్డింగ్ కట్టుకొని ఇవ్వను. ఆయన గురించి పని చేస్తాం. ఎవరికో చేసి నీ బాధ అంటే ఏం చేయనికి? ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనుకుంటారు? సునీత గెలుస్తారని అనుకుంటున్నా. ఇంటికి వచ్చింది, షాల్ వేసింది, మాట్లాడింది నాకు సునీత. ఈసారి సునీతనే గెలవాలి. కాంగ్రెస్ గెలవద్దు. అంతా ఖరాబ్ చేసేస్తుంది కాంగ్రెస్. ఏం ఖరాబ్ చేసింది? రోడ్డు నీళ్లు పోతున్నాయి, డ్రైనేజ్ నీళ్లు పోతున్నాయి. మొత్తం రోడ్డు సరిగా లేదు, ఏం లేదు. ఈ కార్మిక నగర్కి బస్సులు వస్తుండే, బస్సులు కూడా ఆఫ్ చేసేసి మొత్తం. ఇప్పుడు ఆర్టీసీ బస్ రాదా? కార్మిక నగర్ బస్ లేదు, బంద్ చేపించేసిండు. 5 సంవత్సరాలు బంద్ చేపించేసి మంగటి గోపినాథ్ సుజాత రావాలి అని కోరుకుంటున్నాను. ఎందుకు ఏం చేస్తారు వాళ్ళు? ఇంతకుముందు ఏం చేసిండు ఆయన, ఇప్పుడు ఏం చేస్తారు? ఏదైనా చేస్తే బాగుంటుంది అందరికి అంటున్నా. అంటే నువ్వు సునీతను చూసి చెప్తున్నావా, గోపీనాథ్ చూసి చెప్తున్నావా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చూసినావా? కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏం చేయదు. ఇంతకు చేస్తా అని చెప్పి ఏం చేయలేదు. నా పింఛన్ చేస్తా అని చెప్పి చేయలేదు. నా పింఛన్ పైసలు నేనే చేసుకున్నా. నా పైసలు పెట్టి నేనే చేసుకున్నా. కాంగ్రెస్ ఏం చేయలేదు, బీఆర్ఎస్ ఏం చేస్తుంది? కాంగ్రెస్ ఇప్పుడు 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ఉన్నది గవర్నమెంట్. ఇప్పుడు నీకు ఎట్లుంది? అప్పుడు కేసీఆర్ పాలన వచ్చిన, ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చిన ఎట్లున్నది? కేసీఆర్ పాలన మంచిది. ఎట్లా ఏం చేసిండు? అది మంచిగా డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది, అన్ని చేసిండు. ఇత్తులు కట్టిండు, రోడ్డు కూడా మంచిగా వేసిండు. వీళ్ళు వచ్చి మొత్తం ఖరాబ్ చేసి పడేసి. వాళ్ళే ఖరాబ్ చేసిరు అని అంటారు. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళే ఖరాబ్ చేసిరు. కాదు, రాంగ్. అది రాంగ్, తప్పు. కరోనా వస్తే మందు ఈయననే తీసిందరా, కేసీఆర్ తీసిందరా, ఎవరని తీసిండ్రా? టాబ్లెట్స్ కూడా ఈయననే తెప్పించిందరా.
ఎవరైనా చేపించారా? ఎవరు చెప్పారు? కాంగ్రెస్ ఏం చేస్తుంది? ఏం చేస్తలేదు. నాకు కేసీఆర్ పెంచి పింఛన్ ఉంది, బ్యాంక్ లో చూపిస్తుంది పింఛన్. నిన్న సోమవారం కలెక్టర్ ఆఫీస్ వచ్చినాయి. ప్రజావాణి వేస్ట్, ఏం లేదు. అప్లికేషన్ ఫామ్ ఏమి ఇస్తలేదు ప్రజావాణిలో, ఏమి ఇస్తలేదు. అంతా బేకరా వాళ్ళు అంతా. कैसे है कांग्रेस का गवर्नमेंट? कैसा है? 2 साल चल रहा है ना। अच्छा है, कांग्रेस का गवर्नमेंट है, सब फैसिलिटीज है। गारंटीज वो दिया ना, वो पूरा कर दिया। कर रहा पूरे। थोड़े गारंटीज रुके हुए है, अभी नहीं हुए। गैस आ रहे? हाँ वो हो गया, वो पूरा हो गया। 500 का गैस? हाँ वो नहीं हुआ, गैस का नहीं हुआ अभी। बैंक करंट का हो गया, करंट का हो गया। गैस का नहीं हुआ अभी, थोड़ा पेंडिंग काम है, वो लोग नहीं कर रहे अभी। अब वो उनको गवर्नमेंट को मालूम, अपने को नहीं मालूम, कब करते सो। और तो 2500 आ रहा है नहीं, तो शादी मुबारक को दे रहे पैसे वो रुके हुए बहुत, आधे में आधे रुके हुए। और ये रुके बोल रहे हैं तो कांग्रेस का जीता बोल के बोल। अब देखो, अब गवर्नमेंट किसकी है स्टेज पे, सेंटर में वो लोगों की हवा चल रही। अच्छा, उसका है बोलो तो उसका ही चलेगा, करेगा उनकी, उसका ही चलेगा, उसी का चलेगा। यहाँ पर टीआरएस है, पर वो लोग का काम करे, थोड़े काम और रुका दिए। अब कांग्रेस भी सेम प्रोसेस में जा रहे। अब कौन आने में मीटिंग में बोल रहे हम करते, थोड़े कर रहे, थोड़े नहीं कर रहे। पब्लिक परेशान में, किसको वोट डालना हो, वोट डालने का भी परेशान है, परेशान हो रही पब्लिक। अब कौन भी आ रहा, मैं जीतता हूँ मेरे को दो, अब जो मैं 100 रुपये डाल दे, अब उन्हें बोल रहा कि मैं डाल दे, तो बोल रहा बातें जाके अंदर बोली में भूल जा रहा। ऐसा है पब्लिक आजकल। ఎట్లా ఉంది బై ఎలక్షన్? ఎవరు గెలుస్తారు అనుకుంటారు? ఎట్లా ఉంది? కాంగ్రెస్ అయి నవీన్ యాదవ్ వస్తాం గుర్తు నవీన్ యాదవ్ ఎట్లా గెలుస్తుంది. ఎట్లా అంటే కాంగ్రెస్ ఉంది కదా ఇప్పుడు. అంటే నవీన్ యాదవ్ చూసేస్తారా కాంగ్రెస్ నుంచి చూసేస్తారా? కాంగ్రెస్ అస్సాం గుర్తు చూసి వేస్తారు నవీన్ యాదవ్. అంటే బయట పబ్లిక్ తోటి అక్కడిక్కడ మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏం చెప్తారు అంటే కాంగ్రెస్ 6 గ్యారంటీలు అవి అని చాలా హామీలు ఇచ్చింది కదా, చాలా వరకు చేయలేదు. ఒక బస్సు ఒకటి ఫ్రీ, బస్ ఒకటే ఇచ్చి మిగతా ఏం చేయలేదు కరెక్ట్ అని అంటుంది. అంటే కానీ ఇప్పుడు రూలింగ్ పార్టీ వాళ్ళదే ఉంది కదండి, దాన్ని బట్టి అదే ఉంటది. రూలింగ్ పార్టీ ఉందని ఇస్తారు అంతే. మీకు ఏమన్నా వచ్చినాయా మరి? 6 గ్యారంటీలలో ఏమన్నా వచ్చినాయా? చేసిరా? ఒకటి లేడీస్ బస్ ఫ్రీ పెట్టినాను, వేరే ఏం చేయలేదు. ఫ్రీ కరెంట్ లేదు, 2500 రేషన్ తీసుకున్న 2500 అన్నాడు. ఏడుంది ఫ్రీ కరెంట్ అన్నాడు. 200 2000 యూనిట్ చేయించుకునే వాళ్ళు చేయించుకోరు, చేయించుకునే వాళ్ళు చేయించుకోవాలి. 2500 వస్తున్నాయి లేడీస్ కి? తులం బంగారం, అది ఏం లేదు. షాదీ ముబారక్ కింద ఏం కేసీఆర్ చేసినట్టు ఏం చేయలేకపోయారు. షాదీ ముబారక్ లేదు, ఏం లేదు. మరి ఏం ఇస్తలేదు అంటారు, మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తారు. అది ఇప్పుడు మెజార్టీ మూమెంట్ వాళ్ళదే ఉంది కదా, వాళ్ళు గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి అట్లా చేస్తాడు అంటున్నా. చెప్పలేము, టకాపర్ కారుకుంటుంది కాంగ్రెస్. అంటే ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఇప్పుడు మేము ఏం చేయకుండా వీళ్ళు మా గెలిపించారు మళ్ళీ చేసుడు ఎందుకు అని అనుకుంటారు. నాకు దేవుందా అంతే, అది దేవుందా. కేసీఆర్ గెలుస్తాడు అనుకుంటున్నా. ఎట్లమ్మా? ఎట్లా ఆయనకే ఓట్లు పడతాయి ఎక్కువ. అంతేనా? ఎందుకు కాంగ్రెస్ మంచిగా చేస్తలేదా? ఏం చేస్తున్నాడు ఆయన? బస్సులు పిరి చేసిండు, అందరితో కొట్టుకొని సావాటు. మీకు పైసలు మిగటానికి చేసిండు, మాకు మిగిలిటాన్ని చేసి మొగలకైతే ఇచ్చారు బేట. మైత్రిలోకి వెళ్ళి ఇడికి 25 రూపాయల మొగళ్ళకు. ఇంకేం చేయలేదు, ఫ్రీ కరెంటు 500 సిలిండర్ మాకు రానిలే, మాకు ఏది రాలే. తులం బంగారం వచ్చింది, అడికెళ్ళి వచ్చింది, ఏది రాలే. బతుకమ్మ చీరలు కూడా రాలే, ఏ లేవు. 2 ఏళ్ళ నుంచి ఏం చేస్తలే. కేసీఆర్ చేసిండు, మరి చీరలు ఇచ్చిండు, భూముల రేటు పెంచిండు, అన్ని పెంచిండు. ఈయన అన్ని తగ్గించిండు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లుంటది? సునీతను చూసి ఓటేస్తారా? ఎట్లా ఇస్తారు ఓటు? ఏమో ఎవరికన్నా అవుతాం, మరి కేసీఆర్ గెలిస్తే మంచిది. ఇప్పుడు ఇక్కడ ఒక దగ్గర ఎలక్షన్ అవుతున్నది. ఇప్పుడు సడన్ గా మళ్ళీ మొత్తం మన రాష్ట్రం అంతా ఎలక్షన్ వస్తే రేవంత్ రెడ్డి గెలుస్తాడా మళ్ళీ కేసీఆర్ గెలుస్తాడు? కేసీఆర్ గెలుస్తాడా? అయ్యారా రేవంత్ రెడ్డి కోవాలి? నేను 3 సార్లు సీఎం అవుతా అంటుండు. అవుతాడు సూతురు కానీ అవుతాడు, చాలా అవుతాడు చేసే పనులకు. మోకా అంటే చూడండి, అందరు టగఫార్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి, అందరు టగఫార్ ఉంది. ఎవ్వరికి ఏం చెప్పలేదు. ఆ దేవుడే న్యాయం చేయాలి. గెలిస్తే నవీన్ అన్న కూడా మాకు మంచిదే. కేసీఆర్ కూడా మంచిగా చేసిండని ఆయన గురించి కూడా ఆలోచిస్తాను. పనిచేసేది నేను కాంగ్రెస్కే, ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్కే పనిచేస్తున్నా. దాని గురించి ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆయన కూడా మంచి పని చేసిండు. గోపీనాథ్ సార్ ఉండే ఆయన రెస్పెక్ట్ నా మనసులో ఉంది. కరెంట్ బిల్కి 0 చేసిండు, అన్ని చేసిండు. ఆయన గ్రేట్ మనిషి. కాంగ్రెస్ చూసేస్తారా నవీన్ కుమార్ చూసేస్తారా?
కాంగ్రెస్ కి చేస్తున్నా పని, కాంగ్రెస్ చేస్తున్నా, కాంగ్రెస్ కి వేస్తాం. ఇటు అటుగా మేము పెద్దోళ్ళలాగా అక్కడ నుంచి రాత్రికి రాత్రి అక్కడ చంపైతారు, అక్కడ నుంచి ఇక్కడ చంపైతారు, అట్లాంటి గుణం మా దగ్గర లేదు. మేము ఉంటే ఒక్కళ్ళే ఉంటాం. స్టార్టింగ్ నేను తెలుగుదేశంకి చేసిన విజయ్ కుమార్ సార్, ఆయన పేరేంటి, తెలుగుదేశంలో స్టార్టింగ్ ఉండే ఆయన ఎమ్మెల్యేకి చేసిన, దాని తర్వాత కార్పొరేటర్ చంద్రమ్మకి చేసిన, అన్న జనార్దన్ రెడ్డి అన్న ముఖం చూసి మేము కాంగ్రెస్కే చేసినాం. దాని తర్వాత టిఆర్ఎస్ కి చేసిన షఫీభాయ్ గురించి. కాంగ్రెస్ 2 ఏళ్లలో ఏం చేయలేదని చెప్పి అంటున్నారు. అది ఇదో ఒక మాట అంటాను నేనండి, మనము అయ్యేది ఉంటే మాట చెప్పాలి, కాకుంటే మనం మాట చెప్తే వేస్ట్. ఆ రేవంత్ రెడ్డి సారు ఉట్టి బస్సులు ఫ్రీ చేసి మొగోళ్లకు నిష్ఠూరికం అయిపోయింది. ప్లస్ ఆడోళ్లకు మీకు 2000 వేస్తా, ఆ జూటా మాటలు. ఇది అయితే అని చెప్పు, లేకుంటే లేదని చెప్పు. ఇంకా ప్లస్ ఏం చేసిరు, బియ్యం ఫ్రీ చేసిండు. ఆ బియ్యంలో మొత్తం ప్లాస్టిక్ బియ్యం ఉంది, దొడ్డుగా ప్లాస్టిక్ బియ్యం వెళ్తుంది. అది వచ్చి చూస్తుర్రా, ఎవరైనా అడుగుతుర్రా? ఉట్టి సన్న బియ్యం ఇస్తుర్రు అంటే అది మాట కాదు అన్నారా? ప్రతి వాళ్ళు కొంతమంది దగ్గర ఈ బస్తీల పైన పోతే నీళ్ళే లేవు, ఆ నల్ల గురించి కొట్లాడుతున్నారు. ఏడా పోయి వాళ్ళ ఫోన్ నంబర్లు అది అడిగితే నేను లిస్ట్ తీసుకొని వాళ్ళు ఏమంటారంటే, ఆంటీ నువ్వు పాత మనిషి, మీకు రెస్పెక్ట్ ఇస్తాం, మేము కూర్చోబెడతాం, మరి మా సంగతి ఏంటి? మాకు నల్లలే రావు, గంటలు మోటార్ పెట్టి అందరు గుంజుతారు, మాకు నీళ్ళే లేవు, ఎట్లా చేయాలి? గుడి కాడ ఒక బజార్ నల్లనా గానీ మాకు కావాలి హనుమాన్ గుడి దగ్గర అంటున్నా. ఆ పని నాకు నమ్మకం ఉంది. నవీన్ అన్నా రాని, మా అమ్మ గోపమ్మ రాని, ఎవరైనా రాని పని చేపియాలి, ఎవరైనా కానీ. అంటే మీరు మరి వాళ్ళు సరే ఇచ్చిన ఏది కూడా చేయలేదు అంటున్నారు. కాదు నేను రేవంత్ రెడ్డి అన్న మీద అంటున్నా, ఈయన మీద అంటలేను కదా. గోపీనాథ్ సార్ కూడా స్ట్రీట్ లైట్ లేదు, అది లేదు, ఇట్లా ఫోన్ చేయంగానే ఆయన పంపిస్తుండే. ఆ విశ్వాసం మాకు ఉంది. అంటే మీరు నవీన్ కుమార్ వేరు, రేవంత్ రెడ్డి మంచిగా చేస్తలేడు, నవీన్ కుమార్ చేస్తాడని అంటారు. ఆయన మాటలు ఇచ్చిన దానికి పూర్తి చేస్తేనే మంచిగా అనిపిస్తుంది. పింఛన్ ఇస్తా అంటుండు, పింఛన్ ముసలోళ్ళు ప్రతి నెల ఆశతో చూస్తున్నారు. 4000 వేస్తా అన్నాడు, 4000 ఆడలేదు. ముసలోళ్ళు అంతా ఏంది మీ రేవంత్ రెడ్డి అంటే, హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా మాకు 6000, ఆయన వాళ్ళకు అయిపోయినా కూడా 4000 ఇంకా ఆశ ఉంది, 6000 అయితే వాళ్ళు మరి కాలేదు. ఆ మాటలే మాట్లాడకండి. మీరు ఏం చేసేది ఉంది, గమ్మున కేసీఆర్ సార్ ఎట్లా చేసిరు అట్లా చెయ్యండి. ఆ మాట వేరే ఉంటది, చెప్పుకొని నువ్వు ఎందుకు పాడైపోతుంది.